హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ అన్న. అయితే ఈరోజు వచ్చేసి ఏం లేదన్న, మనము ఒక 4 సంవత్సరాలలో 10 లక్షలు సంపాదించవచ్చు అన్న. అది ఎట్లా అంటే అన్న, మనం రోజుకు ఒక గంట వర్క్ చేయాలన్న, పెద్దగా ఏం లేదన్న. అయితే ఇది ఎవరికి తెలియని బిజినెస్ కూడా కాదన్న, అందరికీ తెలిసిన బిజినెస్. అయితే ఇది వచ్చేసి మన బఫెలో దూడల పెంపకం అన్న. అయితే ఇందులో ఇప్పుడు పాడి గేదెలు అయితేనేమో, పాడి గేదెలు అంటే ఇన్నె గేదెలన్నా పాలు ఇచ్చేటి, వీటిని మెయింటైన్ చేయాలంటే కొంచెం అనుభవం ఉండాలి. అవి పాలు విండుడు టైంకు పొద్దున సాయంత్రం పాలు విండాలి, దానా వేసుకుంటా, పచ్చిగడ్డి వేసుకుంటా, ఇవి మెయింటెనెన్స్ ఉంటుంది. అవి అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు అన్న. ఒకవేళ అనుభవం లేని వాళ్ళు కొత్త బిజినెస్లకు ఎంటర్ అయ్యేటోళ్ళకు చెప్తున్నాను. ఒక 10 దూడలు తెచ్చుకోవాలన్న. తెలంగాణలో అంటే నంబర్ జాతి 10 దూడలు తెచ్చుకోవాలన్న. అందులో కొన్ని ముర్రా, జాఫ్రాబాద్లో కూడా మంచి బ్రీడ్ ఉంటుంది అన్న. ముర్రా, బన్నీ, జాఫ్రాబాద్, మైసానా, ఇలా మస్తు రకాల బ్రీడ్లు ఉన్నాయన్న. ఈ బ్రీడ్లలో ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ 2-3 వచ్చేసి టాప్ అన్న. ఈ టాప్ వచ్చేసి ఇవి డెలివరీ టైంకి వచ్చేసి ఎంత లేదు అనుకున్నా, జాఫ్రాబాద్ వచ్చేసి 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుందన్న. ముర్రా జాతి వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుందన్న. వీటి బాడీ టెక్స్చర్ని బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుందన్న. ఏం లేదన్న, మనం ఎంత ఒక 10 దూడలు తెచ్చుకొని మంచిగా దాదుకున్నా ఒక 4 లక్షలల్లో మనం, సరే 4 లక్షలు కాకుండా 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మనం ఒక సంవత్సరం పెరిగిన దూడలు తెచ్చుకున్నాం అనుకో అన్న. 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంవత్సరం ఎదిగిన దూడలు తెచ్చుకున్నాం అనుకో, మనం ఒక 3 సంవత్సరాల, ఇదో సంవత్సరం కాబట్టి 3 సంవత్సరాలు ఎంత లేకుండా 10 లక్షలు సంపాదించవచ్చు అన్న. అయితే ఇప్పుడు మన తెలంగాణలో మొత్తం నంబర్ 1 జాతి దూడలు దొరికేదంటే హైదరాబాద్ అన్న, ఎర్రగడ్డ. ఇది ఆదివారం అంగడి జరుగుతుందన్న, ఆదివారం సంత. ఇది ఆడ నంబర్ 1 జాతి దూడలు మంచిగా దొరుకుతాయన్న. అయితే అక్కడ మనం ఎంత లేదనుకున్నా ఒక 20,000 దాకా పడతాయి అన్న. 15,000 నుంచి 30,000 వరకు ఉంటాయి అన్న. అవి సైజుని బట్టి, ఆ జాతిని బట్టి ఉంటాయి అన్న. ఈ వీడియో ఇంకా మొత్తం కావాలన్నా, నేను లాభాలు నష్టాలు కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నదన్న, అది వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న అందరికీ.